సో ఈ విధంగా బ్యాగులు తొడగటం వల్ల సోదరులారా దానిమ్మలు సక్సెస్ అవుతాయి. చూపిస్తాను మీకు ట్రయల్స్ ఏం జరుగుతుందో చూద్దామండి. ఈ విధంగా బ్యాగులు తొడగటం వల్ల ఏంటంటే కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ప్రూవ్ చేయాలి మనం, అంతేగా. జామలు తొడిగా ఆల్రెడీ సక్సెస్ అయ్యాము, రైట్. సో ఇవే సేమ్ దించగలరు. సో దీనికి తొడగాలన్నమాట. ఏదైతే బాగా మెచ్యూర్ అయిందో దానికి తొడగటం అన్నమాట. చూద్దాం దీనికి రిజల్ట్ ఎలా ఉంటుందో. సక్సెస్ అయితే చాలా వరకు మనకి బ్యాట్లకి సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. దీనికి తొడగటం ఒక పొజిషన్. ఊజీలు కానీ వగేరా 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 ఇన్సెక్ట్స్ అనేవి, చిలకలు కానీ కొట్టే ఏది ఉంటాయి కానీ ఈ విధమైన కంట్రోల్ అనేది ఉంటుంది సోదరులారా. సో మీరు చూడొచ్చు సోదరులారా రిజల్ట్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ ఇది అండర్ ట్రయల్స్ నడుస్తుంది. సో ఎలా ఉంటుంది దీని రిజల్ట్ ఏ విధంగా వస్తాయి అనేది మనం చూద్దామండి.
ఈ బ్యాగ్స్ అనేవి ఏంటంటే పాలీ బ్యాగ్స్ అంటారు అట్లని. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కాటన్ ఆల్సో, ఇట్ ఈస్ సింథటిక్ కాంబినేషన్. సో ఈ విధంగా సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ విధంగా 4 కాడలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా 4 కాళ్ళు ఉండటం వల్ల 4 కాళ్ళు ఇలా తీసుకోవటం ఏంటంటే కనీసం 4 స్టెమ్లకి యావరేజ్గా 10 కేజీ, అంటే ఇప్పుడు కాదు, రేపు వయసు పెరిగిన తర్వాత 10 వేసుకున్న 30 కేజీలకు కనీసం వస్తుంది. 40 వేసుకుంటాం, 40 కాదులే కానీ 35 కేజీ, 40 ఈజీ రావచ్చు. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఇది పర్ఫెక్ట్గా వాడు అంటే ఎవరైతే మనకి స్టార్టింగ్ నుంచి మనం చూజ్ చేసుకుంటాం కాండాలని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సోదరులారా చూడండి, గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ అన్నమాట ఇది. సో ఇలా చేసుకోవటం వల్ల మీకు కాయలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి. సో అద్భుతం చూడండి, వండర్స్ బాగా తీశారు. దీని పక్కనే మళ్ళీ ఇంకోటి. కొన్ని ప్లేస్లోనే 3 తీసుకుంటున్నారు చూడండి, ఇట్లా తీసుకోకూడదు. ఇది ఎప్పటికైనా రాంగ్ ప్రాక్టీస్. ఇది 3 తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్లేస్లోనే 2 తీస్తున్నారు చూడండి, ఇది తీయకూడదు. ఇట్లా ఇది చూసారు 2 తీశారు చూడండి, తప్పేది. కనీసం 4 తీసుకోవాలి. ఇక్కడ 3 తీశారు మళ్ళీ. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాయల్ని బాగా అన్ని కాడకి వచ్చినాయి. ఇక్కడ 3 వచ్చినాయి కాడకి. బ్యూటిఫుల్ చాలా గొప్పగా వచ్చినాయి సార్ మీరు. పర్ఫెక్ట్. కాయ సెట్టింగ్ కానీ, ఫ్లవర్ సెట్టింగ్ కానీ, సైజులు కానీ, అంటే కాడ కలపడాలి అలా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సోదరులారా. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఫర్టిగేషన్స్ చేయకపోతే నువ్వు చిక్కుపోతావు మళ్ళీ. దీనికి కూడా మిలీబగ్ వచ్చింది చూడండి సోదరులారా. దీనికి ఇది మిలీబగ్ అంటారు దీన్ని, చూసారా?
సరే ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి వచ్చేటప్పుడు ఈ విధంగా ముళ్ళ నుంచి ఈ విధంగా ఫ్లవర్ ఫుట్ అవుతుంది అన్నమాట. పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ క్రాప్ ఇది సోదరులారా. ఎవరైనా చూడవచ్చు, మీరు సరదాగా చూసుకొని నేర్చుకోవచ్చు కొన్ని విషయాలు. ఇది చూసి కూడా 1 year పంటనే కాదు, మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. తెలుసుకోవచ్చు కటింగ్స్ ఎలా చేయాలి, ఏ విధంగా మనం దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. దాని లోపల ఆకులు, పాత ఆకులు వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు, బయట వచ్చేసి ఇవి తీసేస్తాం ఆల్రెడీ చిగుర్లు ఇవి. సో ఇదనమాట దీని యొక్క ఓవరాల్. కొంచెం ఇంకా ఫ్రూట్ బాగా లావిన తర్వాత దాని ఎలివేషన్ పెట్టబడుతుంది అనమాట. ఎలివేషన్ అంటే బాగా కాయలు బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి చూడటానికి కూడా. సో ఈ విధంగా అనమాట మీకు చెప్పాను కదా, త్రిప్స్ ఇట్లా స్టార్ట్ అయింది అనమాట. ఇగో ఈ విధంగా అది ఇట్లా ప్రాబ్లం వచ్చి అదే పెద్దది అయింది అనమాట. ఇలా ఉంటుంది త్రిప్స్ అనేది. ఇలా బేబీ అప్పుడు ఇలా పడి ఉండకుండా అది ఇంకా పెద్దదైపోద్ది అనమాట. సో ఇది త్రిప్స్ అనమాట. నేను చూపించాను ఇట్లా అయింది అనమాట. పర్ఫెక్ట్ కటింగ్ జరిగినది, పర్ఫెక్ట్ కటింగ్, 100% పర్ఫెక్ట్ కటింగ్. బాగా చేశారు సోదరులారా. ఎవరో కనుక గొప్ప కటింగ్ చేశారు సోదరులారా. అది మంచి కటింగ్ చేశారు. కటింగ్ అంతే ఉంది, కేరింగ్ కూడా అంతే ఉంది. బట్ ఫర్టిగేషన్స్ సరిపోద్ది, ఎనర్జీ సరిపోద్ది. ఇంకా చేయాలి దీనికి. ఎంత చేస్తే ఇంకా అంత బాగా కాయలు వస్తాయి, లేకపోతే ఇంతే అయిపోద్ది. ఇది కూడా ఇట్లా చిలకలు కొడుతూ ఉంటాయి అన్నమాట. కాయలు ఇప్పుడు తీస్తూ ఉండాలి, ఉంచకూడదు. ఈ వాటర్ షూట్స్ తీసేయాలి సో అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఉండకూడదు. ఈ లీఫ్ ఉంటే హెల్దీగా ఉన్నట్టు మొక్క, బాగా హెల్దీగా ఉన్నట్టు ఈ మొక్క. ఇందులో మెయిన్ సీక్రెట్ ఏంటంటే సోదరులారా, కటింగ్ బ్రహ్మాండం చేశారు. అందరు ఇలా చేసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ రావు, అసలు ఎప్పటికీ రావు.
ఫ్రూట్ సెలెక్షన్ చాలా బాగుంది సోదరులారా, బాగా చేశారు ఫ్రూట్ సెలెక్షన్. చూడండి మీరు, కాయలు తక్కువ ఉన్నా కానీ చాలా అద్భుతంగా ఫ్రూట్ సెలెక్షన్ జరిగింది. చూడండి సోదరులారా, అనేది చాలా గొప్పగా జరిగింది. ఇట్లా ఉండాలన్నమాట కాయలు దూరం దూరంగా. చూడండి ఎంత బాగా పడ్డాయి ఫ్రూట్ సెలెక్షన్. నేను కూడా ఇది ఆల్మోస్ట్ 3 months దాటింది ఇది క్రాప్. కటింగ్ బాగా చేశారు, కటింగ్ బాగుంది, చాలా బాగా కటింగ్ చేశారు. కాకపోతే మెయిన్ ఏంటంటే ఫర్టిగేషన్ ఇవ్వట్లేదు సరిగా, ఫర్టిగేషన్ ఇవ్వట్లేదు. మన రైతు గారు ఏంటంటే ఫర్టిగేషన్ ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు. సో ఇది ఇంకా బేబీ కాయ అనమాట, మీకు తెలుసుగా. ఇది అయిందనమాట. బాగానే డ్రై చేశాడు, చాలా బాగా డ్రై చేశారు. చాలు, ఒక 40 కాయలు ఉన్నాయి దాదాపు ఈ చెట్టు మీద. మేనేజ్ చేసుకున్నా కానీ దీన్ని సక్సెస్ చేయొచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మెయిన్ ఏంటంటే దీనికి ప్రాపర్ ఫర్టిగేషన్ చేయట్లేదు, సరైన కేర్ తీసుకోవట్లేదు. సరైన కేర్ తీసుకుంటే ఇవి కూడా గొప్ప అవుతారు. అయితే సోదరులారా, అంత ఏం పెద్ద దీంట్లో చెప్పుకోదగ్గ ప్రాబ్లం ఏమీ లేదు. ఫ్రూట్స్ అనేవి ఏంటంటే పైన వచ్చే న్యూ షూట్స్ ఏంటంటే ఇవి ఎక్కువగా మనం ఉంచకుండా ఇది తీసేయటం వల్ల ఏంటంటే మనకి దాదాపు ఏంటంటే మనకి కాయ సైజు పెరగడానికి దోహదపడతాయి అన్నమాట. పాప మీరు తీస్తూనే ఉన్నారు, ఓన్లీ వస్తూనే ఉన్నాయి కాయలు. ఈ విధంగా రూపాంతరం చెందొద్దు అన్నమాట సోదరులారా. ఇది ఈ విధంగా రూపాంతరం చెందొద్ది. ఈ విధంగా నుంచి మళ్ళీ ఈ విధంగా అవుతుంది అనమాట. చూసారు ఇక్కడ, ఇది అవుతుంది అనమాట. దీని నుంచి మళ్ళీ ఇలా అయింది, తర్వాత ఇలా అవుతుంది అనమాట సోదరులారా. సో ఈ విధంగా కాయలు అనేవి ఏంటంటే స్టెప్ బై స్టెప్ రూపాంతరం జరుగుద్ది. కాయలు మంచి హెల్తీగా ఉన్నాయి, చెట్లు బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, స్పేసింగ్ బాగా పెట్టారు, కటింగ్ చాలా బాగా చేశారు. కటింగ్ మటుకు అద్భుతమైన కటింగ్ చేశారు సోదరులారా. ఈ విధంగా చెట్లను కటింగ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం రావన్నమాట. చూడండి, కటింగ్ బాగా చేశారు, కాయలు బాగా వచ్చింది, కాడకి వచ్చింది. చూడండి కాయలన్నీ కూడా ఏంటంటే ఎక్కువ కాడకే పడ్డాయి. చూడండి, గొప్ప ఏదో చిలక కొట్టింది అనుకోండి, చిలక ఏదో కొట్టింది సోదరులారా. ఇది ఫస్ట్ పంట, ఇది ఫస్ట్ పంటను కూడా గొప్పగా తీస్తున్నాడు ఎవరోగా. నేను బాగా తీస్తున్నారు, ఫస్ట్ పంటని చాలా గొప్పగా తీస్తున్నాడు, పర్ఫెక్ట్ అన్నమాట. ఖచ్చితంగా ఇవి ఎంత సైజులో తెప్పించుకోవచ్చు సోదరులారా. ఇవి ఎంత సైజు అని తెప్పించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 600 కాదు, 500 కాదు, ఎంత తెప్పించుకోవచ్చు సోదరులారా. కాకపోతే ఇంకా ఫర్టిగేషన్ చేసుకోవాలి, ఇంకా ఏం పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. తెలివి ఏంటంటే ఒక కాడ నుంచి అది ఒకే కాడ అనమాట. చూడండి, ఇక్కడ 2 పడ్డాయి, మళ్ళీ 2 పడ్డాయి. చూడండి, అంటే ఒక కాడ ఇదంతా. చూడండి, కాడకి ఎన్ని రకాలు పడ్డాయి చూసారా. ఇదంతా ఒక్క కాడే, చూసారుగా మీరు. చాలా గ్రేట్ జాబ్ అనమాట, సూపర్ అమేజింగ్ జాబ్, నైస్. ఇలా చేసుకునే సోదరులారా, ఫార్మింగ్కి ఇలా చేసుకోవాలి. చాలా బాగా చేశాడు, చాలా గొప్పగా. కొన్ని కాయలే కానీ 30-40 కాయలు అయినా సరే బాగా చేశాడు. చూడండి సైజ్ ఎలా పెరిగింది, చూడండి. కాడ కరెక్ట్గా పడితే నేను ఫస్ట్ నుంచి కాడ పడితే పెట్టాను, ఇదే అనమాట. చూడండి కాడకి ఎలా పట్టదు, సైజు కూడా చాలా పెద్దది. చూడండి కాయ సాగుతుంది, కోజ్ ఆకారం ఉంది కాయ. కొన్ని ప్లేసుల్లో కడ్డీ బాగానే ఉంది. మళ్ళీ
బాగుంది సోదరులారా, కాయలు బాగుంది, డెవలప్మెంట్ బాగానే. కొంచెం ఫర్టిగేషన్స్ అనేవి ప్రాపర్ చేసుకుంటే చిత్రం ఏంటంటే సోదరులారా, అన్నీ కడ్డీ పడ్డాయి సోదరులారా. ఇవి చూడండి సోదరులారా, ఎక్కడ కడ్డీ పడ్డాయి. బాగా తీశారు ఎవరు కానీ, చాలా బాగా తీశాడు. అన్నీ కూడా కడ్డీకి పడ్డాయి చూడండి. ఇట్లా పడాలి కాయలు. చూడండి, ఈ ముళ్ళు ఉంటుందిగా, ఈ ముళ్ళు చూసారుగా, ఈ ముళ్ళుకి ఇట్లా పడుతుంది అనమాట. చూడండి, ఈ ముళ్ళుకే ఇదే ముళ్ళు అనమాట. ఒక ముళ్ళు, ఇది ముళ్ళు అనమాట. ఇది ముళ్ళు ఉందిగా, ఈ ముళ్ళుకి ఇటు పక్కన పడ్డది. ఇది చూడండి, ఇటు పక్కన పడ్డది. ఇదే ముళ్ళుకి ఇటు పక్కన పడ్డది. చూసారా సోదరులారా. సో ఒక్క ముళ్ళుకి 2 కాయలు అనమాట. చూడండి సోదరులారా, ముళ్ళు ఒకటే, కాయలు 2. బాగా ట్రై చేశాడు. విత్తనాలు ఇచ్చిన తర్వాత అన్నీ కలిసి వచ్చినాయి ఇతనికి. వీటిని సక్సెస్ఫుల్ జాబ్. ఖచ్చితంగా లాభాలు వస్తాయి ఇతనికి 100%. అమేజింగ్. ఇట్లా తేలి సోదరులారా. చూడండి, పెద్ద స్కార్చింగ్ కానీ, సన్ బర్న్ కానీ లీవ్స్ ఏమైనా ఫాలింగ్ కానీ, బాగున్నాయి సోదరులారా. ఈ విధంగా క్రాప్ తీసుకోవాలన్నమాట సోదరులారా. ఈ విధంగా తీసుకుంటే ఎన్ని 100 ఎకరాలని వేసుకోవచ్చు హ్యాపీగా. ప్రొఫెషనల్గా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం ఈ ఎక్స్ట్రా షూట్స్ కూడా దాదాపు తీశారు. తీయాలన్నమాట. ఎక్స్ట్రా షూట్స్ కూడా తీసేసేయాలి, ఉంచకూడదు. ఈయన కూడా కాయలు ఎట్టబెట్టి ఎన్ని పెట్టాడు లెక్కేద్దాం ఒకసారి. మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయంటే దాదాపుగా 2 బ్రాంచ్లే ఉన్నాయి. కింద 2 బ్రాంచ్లు ఉన్నాయి. 2 బ్రాంచ్లు ఉన్నాయి అన్నమాట. 2 బ్రాంచ్ల నుంచి 1 2 3 4 5 6 7 7 8 9 10 19 20. చూడండి చూడ ఎంతలా ఉంది కాయ. ఇది చూడండి చూడ ఎంతలా ఉంది. ఇది ముళ్ళకు 20 21 22 అంటే ఒక పక్క ఒక కొమ్మకి, ఈ కొమ్మకి 22 పడ్డాయి సోదరులారా. ఈ ఒక్క కొమ్మకి చూడండి 22 పడ్డాయి. 23 24 25 26 27 28 29 30 31 32 3 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 52 53 55 55 కాయలు ఉన్నాయి సోదరులారా చెట్టుకి. చూసారుగా, 55 కాయలు. చాలా గొప్పగా ఉన్నాయి కాయలు. బాగా చెట్టు డ్రై అయింది, బాగా పర్ఫెక్ట్ జాబ్. చాలా గొప్పగా తీశారు వర్క్. చూడండి, కాయలు లభించారు చూడండి. మొత్తం 3 తీసుకున్నాడు ఇతను. మొత్తం 3 కాండాలు తీసుకున్నాడు. చూడండి సార్, కాయల మడుపు బాగా తీశారు, బాగానే లావు వచ్చినాయి. దీని మీద ఇంకొంచెం ఫర్టిగేషన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇంకా మన రైతులు ఏంటంటే ఎవరెవరియో వీడియోలు చూడటం, ఆ లొకేషన్ పెట్టు, అడ్రస్ పెట్టు, చూస్తాము, చూసిన తర్వాత మళ్ళీ నేర్చుకుని వ్యవసాయం చేస్తాం. ఆల్రెడీ 3 సార్లు 5 సార్లు మునిగిపోయిన తర్వాత ఇంకా మునిగిపోయే లోపల ఉన్నారు మన వాళ్ళు. ఇంకా వర్క్ నేర్చుకోండి సోమన్నారా మీరు.
నాలెడ్జ్ ఉంటే చదవలేరా, చూడండి చదవలేరా. చాలా గొప్ప తీశారు. చాలా బాగా తీశారు సోదరులారా, చాలా బాగా తీశారు. కొంతమంది రైతులకు పద్ధతులు చూస్తే చాలా ఆనందం కలుగుద్ది. కొంతమంది చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు మరి అర్థం కావట్లా. చూడండి ఎంత బాగా తీశారు. ఒకసారి ఈ ఎండిన కొమ్మకు 3 పడ్డాయి చూసారు, 3 పడ్డాయి. చూసారు సోదరులారా, చిలక కొట్టింది. చిలక ట్రై చేసింది తినటానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సోదరులారా, కాయలు అనేవి ఎంత ఒక ట్రిప్లో పడాలి. మళ్ళీ కాయ కొంచెం పెద్ద మళ్ళీ పూతల నుంచి కొట్టాలి. ఈ చేయొద్దాం. మళ్ళీ ఈ చేస్తే మళ్ళీ మిస్టేక్స్ అవుతాయి. ఇవి చూడండి, మళ్ళీ కొత్త చిన్న పాత అట్టు ఉండకూడదు. ఏం చేశారంటే ఇలా కొంచెం పూత కొంచెం ముందు కొంచెం వెనక అట్లా పడ్డది. 2 రకాలు అట్లా పడకూడదు. అట్లా పడితే ఏంటంటే కాయలు ఇది కాయ అవుతుంది. చూసారా తెల్లగా, చూసారా సోదరులారా, ఇప్పుడు ఇది కాయ అవుతుంది. చూసారుగా, ఇప్పుడు ఇది కాయ అవుతుంది. చూసారా, స్ట్రైట్ ఇది కాయ అవుతుంది అనమాట. కాండగ పడ్డది కూడా చూడండి, కాడగ పడ్డది. అంటే ఒకసారి పడాలి. అదే ఇచ్చేటప్పుడు ప్రాపర్గా ఒకసారి ఇచ్చుకుంటే మళ్ళీ ఏంటంటే చిన్నవి పెద్దవి చిన్నది అలా మిక్స్డ్ ఉండవు అనమాట. తలకాయ నొప్పి. చూడండి, దీంట్లో ఒక 60% ఏమో అన్నీ పెద్దవి ఉన్నాయి ఇలాంటివి, రిమైనింగ్ ఒక 10% ఏమో చిన్న మిడిల్ ఉన్నాయి, ఇంకొంచెం చిన్నవి ఎట్లా ఉన్నాయి ఈ చిన్నలాగా, ఇంకొక కొన్ని ఏమో ఈ సైజులో ఉన్నాయి, కొన్ని పూతలు ఉన్నాయి, మళ్ళీ కొన్ని పిందెలు పడుతున్నాయి. ఇట్లా పడకూడదు. ఇట్లా పడితే చెట్టు ఏంటంటే ఇంబ్యాలెన్స్ అయిపోద్ది. కాయలు నువ్వు సరిగా ఫర్టిగేషన్స్ చేసుకోలేవు, సరిగా స్ప్రే చేసుకోలేరు. చూడండి, కాయలు పెద్ద అయినాయి, కాయలు ఇంత పెద్ద అయినా కానీ మళ్ళీ ఫ్లవర్స్ మళ్ళీ ఇట్లా తీసుకోవద్దు. పొత్తపడ్డ తప్పేం కాదు, బట్ కష్టం, డిఫికల్ట్గా ఉంటుంది మా టాస్క్ తీయటం. చూడండి, దీని చూడండి, ఒకటి పెద్దది ఉంది, ఇంకొకటి చిన్నది ఉంది, ఇంకొకటి చిన్నది ఒకటి ఉంది. చూడండి, నిప్పోతుంది, మళ్ళీ పెద్ద కాయలు ఉన్నాయి. ఇట్లా చేయొద్దమ్మా. ఇట్లా చేస్తే సమస్య అన్నమాట. గొప్ప సూపర్ ఫామ్ అనమాట సోదరులారా. ఇది చిన్న మిస్టేక్స్ తప్పనిచ్చి కాయలు పర్ఫెక్ట్ వేలో పడ్డాయి. అన్ని స్టెమ్కి ముళ్ళుకు పడ్డాయి బాగా. చూడండి, వీటిని కరెక్ట్గా ఫర్టిగేషన్ చేసుకుంటే ఎన్ని కేజీలు రమ్మంటే అన్ని కేజీలు వస్తాయి. ఇదన్నమాట తోట ఇలా ఉండాలి. చూడండి, కూజాకారం వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకే కాడ కూడా చూడండి. చూడండి, ఇట్లా చేసుకోండి నీట్గా. ఇప్పుడే ఇది ఇట్లా జారిపోతుందంటే, ఇప్పుడే ఇది ఇంత డ్రాప్ అవుతుందంటే చూసారుగా, ఇది డ్రాప్ అవుతుంది. డ్రాప్ అవుతుంది. 2 కాయలకి 3 కాయలకి డ్రాప్ అయిపోతుంది. ఇది బరువులు బలం ఇచ్చుకోవాలి, తప్పదు. బలాలు ఇచ్చుకోకపోతే పని కాదు సోదరులారా. చూడండి, మళ్ళీ దీని తర్వాత ఇది రూపాంతరం చెంది ఇలా అవుతుంది. చూడండి సోదరులారా, ఇలా అవుతుంది. చూసారుగా, ఇలా అవుతుంది. ఇక్కడ కొన్ని చిన్నది, మళ్ళీ పెద్దది. ఇక్కడ మళ్ళీ పెద్దదాని పక్కన చిన్నది. చెట్టు బాగా డ్రై అయింది సోదరులారా. చెట్టు మటుకు నెంబర్ 1 అనమాట. కొంచెం బలాలు ఇచ్చి ఉండాల్సింది, కొంచెం అద్భుతంగా ఉండేది. దీనికి 2 కాయలు పడ్డాయి. 1 2 కింద వాళ్ళు చూడండి, ఒకటి సోదరులారా రావండి. కాయ తక్కువ
తక్కువ కాయలైనా కానీ గొప్పగా ఉన్నాయి. బాగా తీశారు. ఒక్కటి ఆంధ్రాగ్న సైజ్ చూస్తాను, మిగతా ఏం పడలేదు, ఏం ప్రాబ్లం లేదు, అంత బాగున్నాయి కాయలన్నీ. బాగా తీశారు చూడండి. చూడండి షూట్ మిస్టేక్. చూడండి తడి కూడా లేదు, చూడండి చూసారా లైట్, చూసారా సోదరులారా లైట్గా ఇక్కడ తడి. ఇలా ఉన్న చెట్టుకి కరెక్ట్గా ఫర్టిగేషన్ ఇస్తే సోదరులారా 500 కాదు 600 కాదు ఎంతైనా వస్తుంది కాయ సైజులో. ఏంటంటే ఫర్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు సరిగ్గా. చూడండి ఎంతలా ఉందో కాయ, ఇది అద్భుతమైన సైజు అనమాట. కాడగబడ్డది చూడండి. ఆలోచించుకోండి సోదరులు, ఇలా చేయాలి పంట. ఒకరికేం కాయలు బాగా చెట్టు డ్రై అయ్యి కాయలు పడితే ఇంకొకరు ఫర్టిగేషన్ ఇచ్చుకోలేరు పాపం. ఫర్టిగేషన్ ఇవ్వాలి అన్ని రకాలుగా అన్నీ రెడీ ఉన్న వాళ్ళకి, వాళ్ళకేమో కాయలు సరిగా పడతలేదు, మొక్కలు డ్రై కాక. చూడండి చెట్టు ఎంత గొప్ప పడ్డదో చూడండి. ఆర్ట్ సోదరులారా, దానిమ్మ చేయటం కూడా ఒక ఆర్టే. చూడండి ఎంత గొప్పగా ఉందో చెట్టు. ఫస్ట్ పంట ఇది. 50 కాయలు 60 కాయలు 70 కాయలు ఇలా ఉంచాడు నీట్గా. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడండి సోదరులారా, అన్నీ కాడగబడ్డది. ఈవెన్ ఇది కూడా కాడగబడ్డది చూడండి. ఇది కూడా చివరికి కాడగబడ్డది చూడండి, కాడగబడ్డది. ఇది కూడా చివరికి కాడగబడ్డది. మంచి రైతులు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు మన దగ్గర. కాంట్లో చూడండి ఎట్ట పడ్డది గొప్పగా, ఎంత గొప్ప పడ్డది చూడండి. బ్యూటీ సోదరులారా, ఇదే చెట్టు యొక్క బ్యూటీ. ఇక్కడే మన అగ్రికల్చర్ బ్యూటీ అనేది బయటపడేది. దిస్ ఇస్ కాల్డ్ బ్యూటీ. ఎంత గొప్ప సోదరులారా, చూడటానికి ఎంత బాగుంది చూడండి. ఇట్లా డ్రై కావాలి కాయ. ఇలా చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు. చూడండి ఎన్ని కాయలు చూడండి అటువంటి. వీటి మధ్యలో మళ్ళీ పోతలు బ్యాలెన్స్, చిన్న మిస్టేక్స్. ఏం చేస్తున్నారు? పని చేసుకోపో పోయి. ఏం చేస్తున్నావు పని ఇప్పుడు? ఇడు ఇడు అమ్మా, ఇడు ఇడు నీళ్ళు లేడా? ఇక్కడ లేడా? ఊరికి వెళ్ళాడా? $300 ఎకరం 500 ఎకరం ఇట్లా వేసుకోవాలి సోదరులారా. ఒకసారి నీ లైఫ్లో చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కరెక్ట్గా ఇట్లాంటిది 340 ఎకరం దొరికింది అనుకో ఇట్లా ఒకే తోట. అది జీవితంలో మళ్ళీ ఇంక వ్యవసాయం చేయకుండా సరిపోద్ది అనమాట, అంత డబ్బు వచ్చింది. ఫ్రూట్ ఫ్లై ఊజీ కూడా వచ్చింది చూడండి. ఇట్లా ఒక్క పంట పండించుకుంటే చాలు సోదరులారా. కరెక్ట్ ఫర్టిగేషన్ చేసుకుంటే సోదరులారా. చూడండి నేను పడ్డాయి చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ బ్యూటీ. ఒక్క 100 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తే రైతులు